శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు వృషభ రాశి వారికి శుక్రుడు ప్రధానంగా భాగ్యస్థానంలో రవితో కలిసి సంచరిస్తూ కంబస్ట్ అయిన కారణంగా మన వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. మీకు చాలా మంచి అవకాశాలు వస్తుంటాయి. ఏదైనా విదేశీ అవకాశం కానీ, ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, ఏదైనా ఒక పెద్ద సంస్థలో మీకు ఉద్యోగానికి ఆఫర్ రావడం కానీ, ఇవన్నీ సమయంలో వచ్చినప్పుడు కూడా ఈ విషయంలో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొన్ని, సరైనటువంటి ధనం చేతిలో లేకపోవడం వల్ల కొన్ని అవకాశాలు మీకు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక ప్రాంతంలో ఒక దైవ సన్నిధిలో కానీ, ఏదన్నా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, ఏదైనా ఒక స్థిరాస్తి మీరు కొనాలని ఆలోచిస్తుంటారు. అన్నీ సౌకర్యవంతంగా అన్నీ కరెక్ట్గా జరుగుతుంటాయి. కానీ చివరి నిమిషంలో ఆ పని వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా విద్యార్థులకు కూడా ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కష్టపడకుండానే ఒక మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, ఏదన్నా ఒక ట్రస్ట్ ద్వారా మీకు అవకాశం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చివరి నిమిషంలో ఏదో విధంగా ఇబ్బంది పెడి ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక సెంటిమెంట్ కూడా మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటుంది. ఏదో మీరు విదేశం వెళ్దాం అనుకుంటారు, కానీ ఇక్కడ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏదో పిల్లలు చూడాలి, భార్యను చూడాలి, తల్లిదండ్రులు చూడాలి. ఇటువంటి విషయాల వల్ల కొన్ని అవకాశాలు కూడా ఈ వృషభ రాశి గారు ఈ సమయంలో పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కూడా మంచి విద్యా అవకాశాలు వచ్చినప్పుడు కూడా ఏదో సెంటిమెంట్ కారణంగా వారు వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఇదే వారంలో ఈ ఫిబ్రవరి 3వ తారీఖున బుధుడు, ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమ స్థానంలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల జాతకుడికి కొత్త ఉద్యోగ అవకాశాలు కానీ, కొత్త వ్యాపార అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్ కానీ, మీరు సినిమా రంగంలో ఉన్నా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా, లేదు మీడియా రంగంలో ఉన్నా సరే, మీలో ఉన్నటువంటి టాలెంట్కి మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది. దానికి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది. ఈ సందర్భంలో మీకు ఒకవేళ అటువంటి సినిమా అవకాశం, టీవీ అవకాశం రాకపోయినా మీ కుటుంబంలో ఒకరికి కానీ, మీ సంతానానికి కానీ ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమా అవకాశాలు కానీ, విదేశ అవకాశాలు కానీ ఏదన్నా పాపులర్ అయ్యే విధంగా రావడం జరుగుతుంటుంది. గతంలో మీరు రాసినటువంటి పుస్తకాలకు కానీ, నవళ్ళు కానీ ఏమైనా ఉన్నా అవి కానీ ఏదన్నా మీరు ప్రజెంట్ చేసి ఉంటే మీ స్కిల్స్కి, మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగినటువంటి జనాదరణ, ప్రజాదరణ అలాగే ఒకేసారి పాపులర్గా అయ్యే అవకాశం ఉంది. ఈ బుధరాహులు దశమ స్థానంలో రావడం వల్ల ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటు అదనపు ఆదాయం రావడం జరుగుతుంటుంది. ఏదన్నా ఒక సంస్థ మిమ్మల్ని గుర్తించి, మీ టాలెంట్ను గుర్తించి వారు మిమ్మల్ని ప్రోత్సహించడం కానీ, వారి యొక్క సంస్థలో మిమ్మల్ని పనిచేయమని ఆహ్వానం కానీ వచ్చే అవకాశం ఉన్నది. దానివల్ల మీ పాపులారిటీ కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. దానికన్నా బెటర్గా చెప్పాలంటే ఇదే వారం 5వ తారీఖున శుక్రగ్రహం కూడా మీకు దశమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి బుధ రాహులతో కలియడం వల్ల వృత్తిపరంగా మీకు కొన్ని కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిలోనే మీకు ఒక ప్రమోషన్ లాంటిది కానీ, అదనపు బాధ్యతలు కానీ రావడం జరుగుతుంటుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో వృత్తిలో మీకు సహజంగా స్త్రీల యొక్క సహకారం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా, ఎక్కువ కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం, కొత్త టెక్నీషియన్స్తో కానీ, స్త్రీలతో కానీ పరిచయం అవడం వల్ల జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ పాపులారిటీ విశేషంగా పెరగడం, కొంతమంది మిమ్మల్ని ప్రోత్సహించు మీకు అభిమానులుగా ఏర్పడి మిమ్మల్ని విపరీతంగా హైప్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి అటు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వారిలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. అలాగే ఒక ఆదాయంతో పాటు అదనపు ఆదాయం రావడం కానీ, వృత్తిలో 2-3 షెడ్యూల్స్ కానీ, 2-3 షిఫ్ట్లు కానీ పనిచేసే విధంగా ఒక టైట్ పొజిషన్ అనేది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో దశమాధిపతిగా ఉన్నటువంటి డిపాజిటర్ శని భగవానుడు లాభస్థానంలో ఉండడం, ఆ లాభాధిపతి యొక్క అంటే లాభస్థానంలో ఉన్న శని యొక్క డిపాజిటర్ ధనస్థానంలో గురువు వక్రగమనంలో ఉండడం, ఇవన్నీ జాతకుడికి అటు ఆర్థిక పరంగా గాను, అటు వ్యక్తిగతంగా మంచి లాభాన్ని, పాపులారిటీ కలుగుతుంది. ఒక బాగా పాపులర్ ఉన్నటువంటి వ్యక్తి, బాగా వృద్ధులు పెద్దవాళ్ళైనటువంటి సహాయ సహకారంతో
మీ యొక్క టాలెంట్ని ఇంకా పెంచుకునే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఏదో శుభకార్యంలో పాల్గొనడం కానీ, ఏదన్నా ఒక శుభకార్యం నిమిత్తం కుటుంబ సభ్యులందరూ సమావేశమై రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాల గురించి ప్రస్తావించుకోవడం, ఏదేమైనా వృషభ రాశి వారికి అటు ఇంటి సంబంధించినటువంటి కుటుంబ సంబంధించిన బాధ్యతల్లో సక్రమంగా నిర్వహిస్తారు, అటు వృత్తిపరంగా మంచి సక్సెస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వృషభ రాశి వారు నిరంతరం కష్టపడుతుంటేనే వాళ్ళ లైఫ్ ముందుకెళ్ళినట్టు కనబడుతుంటుంది. ఏమాత్రం శ్రద్ధ తగ్గినా, ఏమాత్రం అశ్రద్ధ చేసినా, విశ్రాంతి తీసుకుందామన్నా మీ పనులు అక్కడికక్కడే ఆగిపోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కష్టపడినంతసేపే మీ ప్రగతి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి, నిరుద్యోగ సమస్యల నుంచి, రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో, అంటే భోజనం, టిఫిను, లేదంటే ఇంకా పలహారం, వీటిలో కొంత భాగాన్ని మీరు మూగజీవులకి పెట్టవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోంచేసి ఆ మిగిలిన దాన్నో వేరొక దాన్నో మూగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదు అన్నమాట. అంటే మీరు ఏదో ఒక రోజంతా 1 కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుందాం. అప్పుడు మీరు ఒక 800 గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా 200 గ్రాములు అది మూగజీవులకో వేరెవరికో ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే మన ఆహారంలో, మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం, మనం కొంత ఆకలితోనో అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఏదన్నా ఈ సిటీలో అది మనం ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ, దేవాలయాల్లో కానీ మనకి ఎవరన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు. ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు. ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో మండల వారో, అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ, అనాచితంగా పెట్టే భోజనం కానీ, ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు, మనకు ఆదాయం ఉంది, ఆ పూట భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యమైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది. అంటే అది ఇంకోళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది. మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకో చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రాదు. కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాన్ని అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది. అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్, ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. మనం ఉద్యోగంలో సక్సెస్ రావటం లేదు, వృత్తిలో సెటిల్ అవ్వటం లేదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన వృత్తి విషయాల్లో దశమ భావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది, మన హెడ్. అందుకని మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తలనీలా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి. ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే, నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావటం లేదు అనుకున్న వాళ్ళు, ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్లీగా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ప్రత్యేకంగా హాస్టల్ అని కొంతమంది ఉంటారు. అటువంటి వారికి ఒక 10 మందికి వాళ్ళకి ఇంచుమించుగా ఇష్టపూర్వకంగా స్వీట్స్ అంటే గులాబ్ జాము కానీ, జిలాబీ కానీ, అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వారికి అంటే ఏదో మనిషికి ఒకటో అరో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక 10 మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవడం వల్ల చెబుతుంది. ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది
తీరుతుంది. దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి. వివాహ సమస్య, పెళ్లి సంబంధాలు కుదరడం లేదు, ఉద్యోగం రావటం లేదు, అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన్ ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది. రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు, అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది. ఊరికే ఏదో జిలాబీ ఏమన్నట్టు ఒక జిలాబీ ఎలా కాకుండా కంప్లీట్గా ఉండాలి. భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు, ఏదో తమలపాకులు పూజ చేయిస్తాం అన్నప్పుడు ఏదో 41 తమలపాకు 21 తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల, అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి సాధనను బట్టి చేయవలసి ఉంటుంది. ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక 100 తమలపాకులతో పూజ చేయనా పర్లేదు. అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది. స్వస్తి.